ఇన్ని జంతువులను చంపేసి అడ్డగోలుగా తినేస్తూ ఉన్నాం కదా, ఏ జంతువు ప్రాణరక్షణకైనా మనం ప్రయత్నం చేశామా? ఈ దేశాన్ని పాలించే రాజు శిబి చక్రవర్తి ఒక పావురాన్ని డేగ తరుముతూ ఉంటే ఆ పావురం వచ్చి ఆయన కాళ్ళ మీద పడింది. అన్ని పావురాల్ని ఆయన రక్షించకపోవచ్చు, కానీ కాళ్ళ మీద పడింది. రాజు అంటేనే రక్షించేవాడు, అందుకని పావురానికి ఆయన అభయం ఇచ్చాడు. వెంటనే పావురాన్ని ఒళ్ళోకి తీసుకున్నాడు. పావురం చాలా ఆనందంగా ఉంది. రాజుగారు ఒళ్ళో ఉన్నాను, రాజుగారు ఒళ్ళో ఉన్నాను, నాకేమిటి, రాజుగారు ఒళ్ళో ఉన్నామంటే డీజీపీ గారి దగ్గర ఉన్నట్టే, ఇంకా మనకేమిటి భయం, అందుకని హాయిగా ఉంది. కానీ కాసేపటికి డేగ వచ్చి, రాజా ఇది నేను వేటాడుతున్న పావురం, 2 రోజులు వేటాడితే నాకు ఆహారం దొరికింది అని మనుష్య భాషలో చెప్పింది. అంటే అవి దేవతలు, ఆ డేగ ఇంద్రుడు, ఆ పావురం అగ్ని. ఈయన పరీక్ష చేయడానికి వచ్చారు. ఈయనకు ఆ విషయం తెలియదు, అందుకే నేను పద్యంలో గుడి పావురాలు అన్నాను. దేవతలు ధరించినటువంటి రూపాలు అవి. అందుకని మనుష్య భాషలో మాట్లాడుతూ, నన్ను వేటాడుకున్న పావురం నీ నోటికాడ కూడు లాక్కుంటే నీకు ఎలా ఉంటుంది, నీ నోటి దగ్గర అన్నం లాక్కుంటే నీకు ఎలా ఉంటుంది,